మరి మీ అందరికీ కూడా సారలంక ప్రాంగణంలో ఉన్న తండ్రికి, తల్లికి, సహోదరికి, అలాగే ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మాకు కాలిపోయిన వెంటనే ఒక వీడియో వచ్చింది, వీడియో పెట్టారు డైవిజన్లో. వీడియో పెట్టాక మేము చాలా బాధపడ్డాం. మీ ఏరియా చూసాం, మరి ఎంత కాలిపోయిన ఇల్లులన్నీ మేము చూసేవాడికి చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కాలిపోతే ఎంత కోల్పోతారో మాకు తెలుసు. ఇల్లులు కాలిపోయినప్పుడు మరి బట్టలు కాలిపోతాయి, మంచాలు కాలిపోతాయి, ఏమండి, లేకపోతే మీకు ఇంపార్టెంట్ వస్తువులు, వండుకునే వస్తువులు కూడా అన్నీ కూడా కాలిపోతే. ఒకవేళ ఏమైనా కష్టపడి రూపాయి 10 రూపాయలు దాచుకుని బీరువాలో పెట్టుకున్నా ఆ డబ్బులు కూడా కాలిపోతాయి కదా. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉండుంటారు, అవునా? చాలా బాధపడి ఉంటారు. కానీ సమయానికి మాకు అనుకూలం లేదు కనుక మేము రాలేకపోయాం. ఈ లోపల చాలా మంది సహకారం కలిగించే బిడ్డలను అక్కడ పంపించండి నాయన అని మేము ప్రార్థించాం. ఏమండి, అందరూ లైన్గా నిల్చున్నామండి, లైన్గా నిల్చోండి, అందరూ లైన్గా నిల్చున్నాం. కాబట్టి సహకరించే బిడ్డలను పంపించండి ప్రభా అని మేము గత 2 నెలలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే 2 నెలలు అవుతుందా, 2 నెలలు పైన అవుతుందా? 2 నెలలు అవుతుంది. 2 నెలలు మరి మీరు ఎంత బాధ అనుభవించుంటారో మాకు తెలుసు, ఏమండి. కానీ చాలామంది కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ నేను ఒకటి ఆలోచన చేస్తే, ఇదంతా తిరిగి ఆలోచన చేస్తే ఏంటంటే, కష్టపడిన వాళ్ళందరూ కూడా మీ డబ్బులు వృధాగా పాడు చేస్తున్నారు అనిపిస్తున్నారు. నేను నిజంగా ఇదంతా తిరిగాను, కానీ వ్యక్తులు చేస్తుంటే వృధాగా పాడు చేస్తున్నారు మీ డబ్బు అనుకుంటున్నాను. మీరు కష్టపడిన కష్టార్జితాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోవట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంతమంది ఇంకా త్రాగుడు పరిస్థితిలో ఉన్నారు. ఏమండి, ఇవి మీ కుటుంబానికి ఎంత మాత్రం మంచిది కాదు. కొంతమంది చుట్టకాలుస్తూ ఉన్నారేమో, ఉండొచ్చు. కానీ ఈ అలవాటు ఒకసారి మానుకోలేరు. కానీ అలవాటును తప్పించే ఆయన ఉన్నాడు, సహాయం చేసే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనను మీకు పరిచయం చేయడానికి వచ్చాం. ఎందుకంటే మేము మీకులాగా ఒకప్పుడు లోకంలో ఉన్నవారిమే, బలహీనంగా ఉన్నవారిమే. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ఒక ధైర్యంతో ముందుకు కొనసాగాం. ఏమండి, మేము మీకులా కష్టపడే బిడ్డలమే. కాబట్టి ఒకటి ఆలోచించేయండి, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రేమించరు, దేవుడే మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ మాలో పెట్టాడు కాబట్టి మీ దగ్గరికి రావాలి అనే ఆశ మేము కలిగి ఉన్నాం. ఏమండి, దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే, మనల్ని ఆయన స్వరూపంలో పుట్టించాడు గనక, ఆయన రూపంలో పుట్టించాడు గనక, ఆయన స్వరూపమే, ఆయన రూపమే లేకపోతే మనల్ని దేవుడు ఏమాత్రం ప్రేమించలేడు. ఏమండి, దేవుడు మనకి ఆయన స్వరూపాన్ని, ఆయన ప్రేమను, ఆ రూపాన్ని ఇచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? మనము నశించిపోకూడదని. ఏం చేయాలని? చూడండి, ఇల్లు కాలిపోతే ఎన్నో నశించిపోయినాయి. వాటిని తిరిగి తెచ్చుకోగలమా? ఒక వస్తువు, ఒక తుప్పడి కానీ, లేకపోతే ఒక గుండుకు కానీ, ఏమండి, ఆ కాలిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా? ఏ వస్తువు కూడా తెచ్చుకోలేం. ఆ పాకలన్నీ కూడా మరి మంచి కర్రలు అడవిలోకి వెళ్ళి కట్టుకొని మంచి పేటు కానీ, లేకపోతే ఏది మంచి కర్రలు ఉంటాయి, చాలా కర్రలు. అలాంటి కర్రలన్నీ మీరు ఉపయోగించి ఇల్లులు కట్టుకున్నారు. ఏమండి, మధ్య కర్రలు అంటారు, లేకపోతే రకరకాల కర్రలు ఉంటాయి. ఆ కర్రలన్నీ తెచ్చి కట్టుకున్నారు. చాలా విలువైన కర్రలే, కానీ మళ్ళీ తిరిగి తీసుకురాలే. ఏమండి, కాబట్టి ఈ ఎలాగైతే తీసుకురాలేమో, మనం నశించిపోతే, మనం పాడైపోతే తిరిగి ఎక్కడికి వెళ్ళామంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం. అందుకే దేవుడు ముందుగా ఒక మంచి ఆలోచన ఉంది. ఇల్లు కాలిపోతుంటే చూడండి ఏం చేస్తారు, పక్కన ఉన్నవాడు కొన్ని నీళ్లు పట్టుకొని ఈ ఇంటి మీదకి రాకుండా నీళ్లు తడుపుతూ ఉంటాడు. ఎందుకు? ఆ ఇల్లు కూడా కాలిపోకుండా ఉండాలని. దేవుడి ఉద్దేశం కూడా అంతే. ఒక మనిషి పాడైపోతున్నాడని చూశాడు, ఒక మనిషి నాశనానికి వెళ్ళిపోతున్నాడని చూశాడు, ఒక మనిషి మరణానికి వెళ్ళిపోతున్నాడని చూశాడు. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసాడు. ఏమండి, చూసారా? ఒకే ఒక వ్యక్తి కొరకు, ఒకే ఒక మనిషి కొరకు, ఒకే ఒక వ్యక్తి మరణం కొరకు, దానిని విడిపించుట కొరకే దేవుడు వచ్చేస్తాడు. నీ కొరకు నీ కుటుంబంలో ఎవరన్నా ఆలోచిస్తారా? నీ బంధువు ఆలోచిస్తాడా?
నీ స్నేహితుడు ఆలోచిస్తాడా? నీ రక్త సంబంధం ఆలోచిస్తాడా? అరే నువ్వు ఎందుకురా ఎంత పొలము ఆ కొండలంటే వెళ్తున్నావు, ఇదిగో ఆ కొండల్లో ఉన్న అన్ని కూడా నరుకుతున్నావు, వర్షం వచ్చినప్పుడేమో నువ్వేమో ఏకంగా ఏం చేస్తున్నావు, జీడి పిక్కల చెట్లు నాటుతున్నావు, ఈ డబ్బు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎందుకురా పాడు చేస్తున్నావు అని ఎవడని చెప్తాడా? ఎవరు చెప్పరు. ఆ పంటంతా చేతికి కష్టపడి నువ్వు సంపాదించిన డబ్బంతా కూడా ఏమైపోతుంది? నువ్వు ఏదో ఒక వ్యసనానికి పాడు చేసుకుంటున్నావు. అలాగే నీ శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. చివరికి నీ అవయవాలు పాడైపోతున్నాయి, నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ మరణానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని, ఈ నాశనానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించేవాడు నశింపగా నిత్య జీవం పొందాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి చూడండి, అనేక మంది ఎక్కడ చూసినా త్రాగుడు, వ్యభిచారము, లేకపోతే డ్రగ్స్, చూడండి ఎక్కడ చూసినా కొట్టుకోవడం, తిట్టుకోవడం, రోడ్డు మీద యాక్సిడెంట్లు, అనేక వైరస్లు వచ్చి చనిపోతున్నారు మనుషులు. ఈ రోజు చూసిన వ్యక్తిని రేపు చూడలేకపోతున్నాం, నిద్రలోనే గుండాగిపోతుంది, ప్రాణం కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుల కొరకు ఆలోచించింది ఏకైక ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఏమండి ఒకప్పుడు నేను మీకులాగే లోకంలో ఉండేవాడిని, తాగుతూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని, చాలా బలహీనమైన వ్యక్తినే. కానీ దేవుడు ఏం చేశాడంటే నా బలహీనతలన్నింటినీ విడిపించాడు. ఈరోజు ఇవన్నీ ఈ టీం అంతా కలిసి ఈ సేవా పరిచర్లు చేయడానికి ఆ స్థితిలో ఉంటే నేను మీ దగ్గరికి రాగలనా? ఏ స్థితిలో ఉంటే, తాగుతూ ఉంటే, తూగుతూ ఉంటే, ఏమండి నా చేతిలో రూపాయి లేకపోతే నేను మీ దగ్గరికి రాగలనా అంటే రాలేను. దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, నాకు సహాయం చేశాడు కనుక, నన్ను రక్షించాడు కనుక నీ దగ్గరకు వచ్చి మాటలు చెప్తున్నానమ్మా. అరే ఈ ప్రాణం ఎంతో ఏపాటిది, అంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఒక ఆవిరి వంటిది. కాబట్టి ఈ ప్రాణము ఉండగా, ఈ ఊపిరి ఉండగా నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, రక్షించే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, విమోచనిచ్చే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిత్య జీవానికి నడిపించే ప్రభు ఎవరో తెలుసుకోవాలి. అందుకే ఈ మాట తెలియజేసి, ఏమండి నిన్ను నాశనానికి జోగిపోతున్న నిన్ను, మరణానికి వెళ్ళిపోతున్న నిన్ను నిత్య జీవంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. ఏమండి ఆయన వచ్చి ఈ లోకానికి తన రక్తాన్ని కార్చారు. చూడండి చాలా పండుగలు జరిగినప్పుడు ఏం చేస్తా, ఒక కోడునో, ఒక దూడనో, లేకపోతే ఒక గొర్రె పిల్లనో వధించి తన రక్తాన్ని చిందిస్తా. ఎందుకు? ఆ సంవత్సరం అంతా చేసిన మానవుని యొక్క పాప విమోచన కొరకు ఆ రక్తాన్ని చిందిస్తున్నా. నీకు రక్తాన్ని చిందించవలసిన పని లేదు. నీ కొరకే పరిశుద్ధుడు, నీ కొరకే పాపము లేనివాడు, నీ కొరకే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేసి నీ కొరకు రక్తాన్ని చిందించేశాడు. ఏమండి అందుకే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాల నుంచి విడిపిస్తుంది. రక్త ప్రోక్షణ చిందించుకున్న పాప విమోచన లేదు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగంగా యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు రక్తాన్ని చిందించి నీలోనున్న పాపాన్ని, నీలోనున్న శాపాన్ని, నీలోనున్న మరణాన్ని తప్పించేసి నిన్ను నిత్య జీవంలోకి నడిపించాడు. నీకు ఇష్టం ఉంటే ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు, నీకు ఇష్టం ఉంటే ఆయన్ని వెంబడించవచ్చు, నీకు ఇష్టం ఉంటే పాపిడైన నన్ను కరుణించిన ఆయన అని అడగచ్చు, నీకు ఇష్టం అంటే ప్రభు నేను విశ్వసిస్తున్నాను, నాలోకురా నేను నశించిపోకుండా నిత్య జీవానికి నన్ను నడిపించిన ఆయన అని నువ్వు ప్రార్థించవచ్చు. ఏమండి ఇల్లు కాలిపోయినప్పుడు ఎంతో మంది లోపడుండి కేకలు వేస్తుంటారు, అయ్యో నన్ను రక్షించండి, అయ్యో నన్ను కాపాడండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్కొక్క దినాన్న మన కష్టంలో ఉన్నప్పుడే అదే కేక వేస్తాం, మన బాధలో ఉన్నప్పుడు అదే కేక వేస్తాం. కానీ వినే దేవుడు ఉన్నాడని మర్చిపోకండి, విడిపించే దేవుడు ఉన్నాడని మర్చిపోకండి, తప్పించే దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అమ్మా ఒక గుడ్డివాడు వీధిలో వెళ్తున్నాడు, యేసు ప్రభు వెళ్తుంటే ఆయన అంటున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఎందుకు? చూడలేకపోతూ ఉన్నాడు, కన్నులు లేవు. ఎవరు 10 రూపాయలు వస్తున్నారా, రూపాయి వస్తున్నారా, ఎవరేం పెడుతున్నారా చూడలేకపోతూ ఉన్నాడు. అటువంటి వాడు చూపు కావాలని కోరుకుంటే ఆ ప్రభు తనకి చూపునిచ్చాడు.
ఈ రోజు మనకి కూడా నిజ దేవుని చూచే చూపు ఆయన ఇచ్చి నిజ వెలుగు మనలోకి వచ్చేటట్టు చేసి మనలో వెలుబడి చేసే చీకటి నుంచి దూరం చేసి ఇదిగోండి నిజమైన వెలుగు మీలో ప్రకాశించడానికి ఆయన సహాయం చేస్తాడు. మీ పాపం నుండి మీ శాపం నుండి విడిపించి మీ కుటుంబాలను దీవించి మీ బిడ్డలను దీవించి ఒక ఆశీర్వాదకరమైన స్థలాన్ని చేయబోతున్నాడు. రానున్న దినాలలో మీరు ప్రతి ఒక్కరూ చక్కటి బిల్డింగులు కట్టబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంగణంలో మంచి ఇల్లు రాబోతుంది. ఏమండి మంచి స్కూల్ ఈ ప్రాంగణంలో కట్టబోతూ ఉన్నారు. ప్రభుత్వం త్వరలో ద్వారం తెరవబోతుంది. హల్లెలూయా. మీ కొరకు ఒక అద్భుతం ప్రభుత్వం చేయబోతూ ఉంది. మీరు నమ్మితే దేవుని మహిమపరచండి. మీ గ్రామము అతి సుందరంగా తీర్చిపోతుంది. హల్లెలూయా. మీరు ఏ వ్యవసాయాన్ని పండిస్తున్నారో, ఏ పంట మీద మీరు ఆధారపడ్డారో ఆ పంటను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీకు మంచి ఆరోగ్యాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ చీకటి శక్తులతో బాధపడుతూ ఉన్నారో ఆ చీకటి శక్తుల నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. ఏ వ్యసనాలకు గురై ఉన్నాడో ఆ వ్యసనాల నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నారు. మీ పిల్లలు ఈ గ్రామంలో ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండబోతున్నారు. ఓన్లీ ఒక డాక్టర్, ఒక కలెక్టర్ ఈ యొక్క ప్రాంగణంలో నుంచి బిడ్డలు లేవనెత్తబోతున్నాడు దేవుడు. మీ బిడ్డల మీద గొప్ప ఆసక్తి కలిగి మీరు మీ బిడ్డలను పెంచండి. మీ బిడ్డలకు మంచి జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఉంచండి. మీరు కష్టపడుతున్న కష్టార్జితానికి దేవుడు త్వరలో కలుపుతూ ఇవ్వబోతున్నాడు. మీరు నమ్మితే దేవుని మహిమ పడతా. ఒక్క నిమిషం దేవుని మహిమ పడతామా? దేవుడు మీ పట్ల ఒక కార్యం జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, మహాదేవుడా, శక్తిమంతుడమైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా మంచి దేవుడు నీవే, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నాయనా, నీ కనికరమును బట్టి నాయనా, నీ దయను బట్టి నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం ఒక్క పాట ద్వారా చిన్న ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అమ్మా, మీ హృదయాలలో ఎంతో బాధ ఉంది, మీ హృదయాలలో ఎంతో దుఃఖముంది, మీ హృదయాలలో ఎంతో వేదన ఉంది. ఇదిగో ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు మీ కుటుంబాల్లోకి శాంతి విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మీ కుటుంబాల్లోకి నెమ్మది ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబాల్లోకి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక్కసారి అమ్మా, మీరు ఉన్న చోట కళ్ళు మూసుకోండి. మనశ్శాంతిగా ప్రభువా మా కుటుంబాలను ఆశీర్వదించయ్యా, నీవు మాతో ఉండయా అని ఒక్కసారి ప్రభుని కన్నులు నీ కన్నులు మూసుకుని ప్రభువా నా హృదయంలోకి రాయా అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొప్ప దేవా, మహిమ గల దేవా నీకు స్తోత్రాలు. జీవం గల దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీరే మహిమ పొందుకోండి, మీరే ఘనత పొందుకోండి. అయినా ఈ బిడ్డలను మీరు ప్రేమించి తండ్రి అనేక మందిని ఇక్కడికి రప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీరే మహిమ పొందుకోండి, మీరే ఘనత పొందుకోండి. యేసయ్యా గొప్ప దేవుడవునైనా, గొప్ప గల దేవుడవునైనా మీ స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మండి, నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నమ్మండి, నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే